హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ నవత, గైనకాలజిస్ట్. ఒవేరియన్ సిస్ట్లు అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ ఒవేరియన్ సిస్ట్లు అనేవి మనకి ఏజ్ గ్రూప్లో అయినా రావచ్చు. అంటే టీనేజ్ నుంచి 55, 60, 65 ఇయర్స్ లోపు ఎవరిలో అయినా ఈ సిస్ట్లు అనేవి చూస్తూ ఉంటాము. బట్ ఎక్కువగా ఎర్లీ 20s కానీ 30s ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో చూస్తూ ఉంటాము. అండ్ ఇవి మోస్ట్లీ నాన్ క్యాన్సరస్, అంటే నార్మల్గా ఉండే సిస్ట్లే ఎక్కువగా ఉంటాయి. బట్ కొంతమందికి ర్యాపిడ్గా పెరుగుతున్న, అంటే ఫాస్ట్గా పెరిగే సిస్ట్లు కానీ ఓల్డ్ ఏజ్లో వచ్చే సిస్ట్లు కొన్నిసార్లు క్యాన్సర్గా ఉండే అవకాశం ఉంటుంది. సిస్ట్లు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. అసలు ఈ సిస్ట్లు అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, యూజువల్గా మనకి 2 ఓవరీస్ ఉంటాయి. ప్రతి ఒక్క ఓవరీలో చిన్న చిన్న ఫాలికిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పటి నుంచి 14th or 16th డేకి ఏదైనా ఒక ఫాలికిల్ 2 సెంటీమీటర్ సైజ్ వచ్చినప్పుడు అది పగిలిపోతుంది. పగిలిపోయినప్పుడు దాంట్లో నుంచి అండం అనేది విడుదలవుతుంది. అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కానీ, లైక్ పీసీఓడి కానీ, థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు ఈ అండం అనేది విడుదల అవ్వకుండా ఆ 2 సెంటీమీటర్ సైజ్ వచ్చిన ఫాలికిల్లోకి నీరు కానీ, రక్తం కానీ, పస్ కానీ, జెల్ లైక్ మెటీరియల్ ఏదైనా చేరినప్పుడు ఏంటంటే అది 2 సెంటీమీటర్ సైజ్ నుంచి 5 సెంటీమీటర్స్ కానీ, 10 సెంటీమీటర్స్, 15, 20 సెంటీమీటర్కి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అండం విడుదలైన తర్వాత రిమైనింగ్ ఫాలికిల్ ఏదైతే ఉంటుందో అది కరిగిపోతుంది. కానీ కొంతమందికి దాంట్లోకి కూడా నీరు, రక్తం చేరడం వల్ల కార్పస్ లూటియల్ సిస్ట్ కానీ, హెమరేజిక్ సిస్ట్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందికి జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది, డర్మాయిడ్ సిస్ట్లు అంటాము. ఈ సిస్ట్లలో ఏంటంటే మనకి పండ్లు కానీ, హెయిర్ కానీ, బోన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. ఈ సిస్ట్లు 1 సైడ్ ఉండొచ్చు, 2 సైడ్స్ ఉండొచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే ఎండోమెట్రిటిక్ కానీ, చాక్లెట్ సిస్ట్ అంటాం. అంటే ఏంటంటే గర్భసంచి పొర ఏదైతే ఉంటుందో అది ఓవరీస్లో, అంటే ఈ అండంలో పెరిగినప్పుడు ఏమవుతుందంటే సిస్ట్ లాగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిస్ట్లు వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, సో ఈ ఒవేరియన్ సిస్ట్లు వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.